జై శ్రీరామ్. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమానంజనీ సుతః వాయుపుత్రో మహాబలః రామేష్టః పల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదది క్రమణచ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాసా చ దశగ్రీవ చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వప్నకాలే పఠేన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయో భవేత్. ఈ 12 నామాలతోని కూడా ఆంజనేయ స్వామిని అర్చించిన మీకు హనుమత్ జయంతి రోజున చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి సుమా. హనుమత్ జయంతి రోజున ఏమి చెయ్యాలి, ఎలా పూజ చేయాలి అని అడిగారు. అందువలన మీకు చెప్పే విషయం ఏమిటంటే, హనుమంతుని యొక్క అష్టోత్తర నామావళి ఉంటుంది, అది చదువుకొని చక్కగా పూజ చేసి అరటిపళ్ళు, తర్వాత బెల్లం ముక్క, ఆ తర్వాత కొబ్బరికాయ నివేదన చేస్తే చాలు. ఆయనకి చాలా ఇష్టం ఇవి. అంతేకాకుండా చెరుకు గడలు, అదేవిధంగా అన్ని రకాల పళ్ళు, బొప్పాసకాయ లాంటి పళ్ళు నివేదన చేసినా కూడా హనుమంతునికి చాలా ఇష్టం. సరే, హనుమంత్ జయంతి రోజున ఇంకేం చేసుకోవాలి? హనుమంతునికి 5 ప్రదర్శనాలు చేయాలి. ఏ విధంగా చేయాలి? కుడి చేతి వైపు నుంచి 5 ప్రదర్శనాలు చేస్తూ ఒక్కొక్క అడుక్కి కూడా శ్రీరామ శ్రీరామ జయరామ శ్రీరామ శ్రీరామ అని అనుకుంటూ చేయండి. ఆయన అప్పుడే మీ వైపు చూస్తాడు, లేకపోతే చూడ్డు. గుడికి వెళ్ళి హనుమత్ జయంతి రోజున మీరు జనాలందరూ కూడా ఉన్నప్పుడు కాకుండా కొంచెం ఖాళీ టైంలో వెళ్ళి శ్రీరామ శ్రీరామ అని అడుగు వేసుకుంటూ 5 ప్రదర్శనాలు చేసి చక్కగా కొబ్బరికాయ, అరటిపళ్ళు, బెల్లం ముక్క, ఆ మాత్రం బెల్లం ముక్క పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చినట్లయితే శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. హనుమత్ జయంతి రోజున ఎవరైతే 5 ప్రదర్శనాలు చేస్తారో శనిగ్రహ దోషాలు పోతాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని, అది కాకుండా ఏలినాటి శని, ఇవన్నీ పోతాయి సుమా అని చెప్పబడింది. మంగళవారాలు చేయండి. హనుమత్ జయంతి రోజునే కాకుండా ఉట్టినే మంగళవారాలు కూడా హనుమంతుని నిమిత్తం మీరు 5 మంగళవారాలు చేసి హనుమంతునికి చక్కగా వడమాల సమర్పిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం, నేను ఏదైతే చేస్తానో అది మీకు నేను చెప్పబోతున్నాను. చాలా చాలా అభిమానంతో చెబుతున్నాను. హనుమత్ జయంతి రోజున తప్పక విడవకుండా మీరందరూ కూడా హనుమాన్ చాలీసా 108 సార్లు కదలకుండా కూర్చొని చదివినట్లయితే మీరు అనుకున్నటువంటి కార్యాలు సిద్ధిస్తాయి. అది నాకే జరిగింది. మా పాపకి 7 సంవత్సరాలు పిల్లలు లేకపోతే 7 సంవత్సరాల నుంచి బెంగ పెట్టుకుని బాధపడి అయ్యో పిల్లలు కలగాలి సుమా అని ఆ అమ్మాయికి యొక్క పిల్లల ప్రయత్నంలో చిన్న ఆపరేషన్ జరుగుతుంటే వెంటనే నేను ఆ రోజున కూర్చొని 108 సార్లు హనుమాన్ చాలీసా చదివాను. హాస్పిటల్లో కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటి ఈవిడ ఇలా చదువుతోందని ఆశ్చర్యంగా చూశారు. నేను ఏ విధంగా సిగ్గుపడలేదు, బాధపడలేదు. నేను చదువుతూనే ఉన్నాను. 108 సార్లు చదివినందుకు ఇంట్లో 2 కవల పిల్లలు పుట్టారు. నాకు లవకుశల్ లాంటి అమ్మాయిలు 2 పిల్లలు పుట్టడం జరిగింది. వాళ్ళకి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కూడా వచ్చేసాయి. అందువలన హనుమంతునికి ఎవరైతే మొక్కుతారో ఆ సంకల్పం నెరవేరి తీరుతుంది. నా స్వగతంగా నేను అనుభవించినటువంటి ఆనందాన్ని మీకు అందిస్తున్నాను. నేను 4వ తరగతి 5వ తరగతి ఉండగా నేను హనుమాన్ చాలీసా నేర్చుకున్నాను. ఆనాటి నుంచి ఈనాటికి కూడా జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీసతిహులోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవనసుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికి సంగి అలా చదువుకుంటూనే ఉంటాను. అందువలన ఆ గురువు అయినటువంటి ఆ యొక్క హనుమంతుడు, ఎందుకంటే సూర్యభగవానుడు శిష్యుడు, ఆయన తక్కువవాడేం కాదు. హనుమాన్ చాలీసా తక్కువ విషయం ఏం కాదు మనకి. ఆ తులసీదాసు కూడా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి సమత రాక్షసాంతకం. అన్ని రాక్షసుల్ని కూడా తీసేస్తాడు. ఏ విధమైనటువంటి మన ఇంట్లో చెడులున్నా, నెగిటివ్లున్నా, లేకపోతే ఏదైనా తప్పు మాటలు మాట్లాడినా, వాదోపవాదాలు వస్తున్నా హనుమాన్ చాలీసా పారాయణ చేయించండి. చక్కనైనటువంటి పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటారు. ఆ సుందరకాండ పారాయణ చేయించినప్పుడు కూడా హనుమాన్ చాలీసా 12 సార్లు చేయించండి.
108 సార్లు చేయించలేకపోయినా 12 సార్లు చేయాలి అని చెప్పండి. తప్పనిసరిగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కార్యాలు ఏదైతే మహాభారత యుద్ధం అర్జునుడు యొక్క జెండాపై కపిరాజుగా ఎలా అయితే ఉన్నాడో ఆ విధంగా మీకు కార్యసిద్ధి జరిగిపోతుంది. అందువల్ల హనుమంతుడికి మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం మనసా స్మరామి శిరసా నమామి. ఓం జై హనుమా అనే కన్నా జై శ్రీరామ్ అందాం. తప్పనిసరిగా ఆయన చూసుకుంటాడు మొత్తం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా పంపించండి. ప్రతిరోజు మీతో ఏదో ఒక వీడియో రూపంలో 2500 వీడియోలు దీనిలో ఉన్నాయి ఆస్ట్రోభాగ్యలక్ష్మి ఛానల్లోని. ఈ విషయాన్ని గ్రహించండి. జాతక విశ్లేషణ కోసం లేకపోతే కనుక ఏదైనా సరే విశేషమైనటువంటి విషయాల కోసం ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది గత 16 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము. ఈ విషయాన్ని కూడా గుర్తించండి. ఓం శ్రీ మాత్రే నమః.